ఒంగోలులో రైసు మిల్లర్స్ అసోసియేషన్ మండలంలో విశ్వాస ఉగాది ఉత్సవాలకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, నూతన పాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు। మంత్రి వీరాంజనేయ స్వామి రాష్ట్ర ప్రజలందరికీ విశ్వాస నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు। కొత్త సంవత్సరంలో సమృద్ధిగా వానలు కురిసి పాడి పంటలతో రైతుల కుటుంబాలు ఆనందంగా వెల్లవిరాలని, పల్లె సీమలు పట్టణాలు అభివృద్ధి చెందాలి, మన సంస్కృతి సంప్రదాయాలు చాటి చెప్పేలా ప్రతి ఒక్కరు ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని నాయకులు పేర్కొన్నారు। ఎవరు చెప్పారు? మన వీరాంజనేయ విజయ్ కుమార్ గారు శుభరాజ్ చెప్పారు। మిథున రాశి వారికి కూడా ఆదాయం 14, ఖర్చు 2 ఈ సంవత్సరం వీరు కూడా జాగ్రత్తగా కూడా నలుగురు సత్కరిస్తారు। తదనంతరము మన జిల్లాలో ఒక 5గురు వివిధ రంగాలలో తమ యొక్క విశిష్టతను చూపించిన వారికి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం। ఈరోజు పంచాంగ శ్రవణంలో కూడా ఈ సంవత్సరానికి అధిపతి రాజుగా సూర్యుడు ఉండటం, అదేవిధంగా సకాలంలో అన్నీ కూడా రైతులు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా, వర్షాలు సక్రమంగా సరైన సీజన్లో వచ్చే విధంగా ఇవన్నీ కూడా గ్రహస్థితులు క్రోడీకరించి ఉండటం కూడా చాలా సంతోషం। ఈ సంవత్సరం మన రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధికి నాంది పలకాలని, ఎక్కడా కూడా అన్ని శుభాలు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజే P4 విధానంలో పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ కార్యక్రమాన్ని ఈరోజు అమరావతిలో సాయంత్రం ప్రారంభిస్తూ ఉన్నారు। ఇందులో కాన్సెప్ట్లో కూడా విజన్ 47లో భాగంగా పేదరికం లేని సమాజం చూడాలనే లక్ష్యంతో బంగారు కుటుంబం, అదే